అండి ఎన్నో పోషక విలువలున్న మిల్ మేకర్ గ్రేవీ కర్రీ, మిల్ మేకర్ కోర్మా చాలా టేస్టీగా చేసుకున్నాను. మీరు ఎలా చేసుకుంటారో నాతో షేర్ చేసుకోండి. ముందుగా ఒక 2 ప్యాకెట్ల చిన్న మిల్ మేకర్ తీసుకున్నాను. మీరు కొంచెం పెద్ద సైజ్ అయినా తీసుకోవచ్చు. తీసుకొని కొంచెం వాటర్లో వేసుకొని సాల్ట్ వేసుకొని ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకున్నాను. ఇలా కాకుండా మీరు వాటర్ వేడైన తర్వాత దాంట్లో మిల్ మేకర్ వేసి ఒక 10 to 15 మినిట్స్ సాఫ్ట్గా అయ్యే వరకు ఉంచుకున్నా సరిపోతుంది. ఇప్పుడు అవి ఉడికేలోపు మనం గ్రేవీ కోసం వెజిటేబుల్స్ చూసుకుందాం. ముందుగా ఒక 3 బాదం తీసుకొని ఒక అరగంట ఇప్పుడు ఆనియన్స్ 4 తీసుకున్నాను. మీకు ఆనియన్స్ ఇంతలా అవసరం లేదనుకుంటే గ్రేవీ కోసం గసగసాలు, అలాగే బాదాము, జీడిపప్పులు ఏవైనా తీసుకోవచ్చు. 3 పచ్చిమిర్చి తీసి తరిగి పక్కన పెట్టుకున్నాను. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా రెడీ చేసుకున్నాను. ఈలోపు మనకు మిల్ మేకర్ ఉడికిందండి సాఫ్ట్గా. పొయ్యి పై నుండి దించుకున్న తర్వాత వెంటనే వాటర్ వేసుకోవాలి. చల్లటి వాటర్ వేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్నానండి నేను. దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, పుదీనా, పచ్చిమిర్చి వేసుకున్నాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకున్నానండి. ఆ తర్వాత ధనియా పౌడర్, గరం మసాలా, అర నిమ్మ చెక్క, నిమ్మరసం పిండుకున్నాను. అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ బాగా మెదపాలి. అంటే మసాలాలు, కారం, ఉప్పు కొంచెం మిల్ మేకర్కి పట్టే వరకు నెమ్మదిగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇవి సాఫ్ట్గా ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి నెమ్మదిగానే కలపాలి, లేకపోతే చితికిపోతాయండి. ఇప్పుడు ఒక చిన్న కడాయిలో ఆనియన్స్ వేయించుకున్నాను. నేను గ్రేవీ కోసం ఆనియన్స్ వాడానండి. ఇది నాన్ వెజ్ తినని వాళ్ళకి చాలా బెస్ట్ రెసిపీ. అలాగే ఒక టమాటో వేసుకొని 2 బాగా వేగే వరకు ఉంచుకున్నాను. వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం మరో ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మసాలా దినుసులు వేసుకున్నాను. బిర్యానీ ఆకు, బండ పువ్వు, 3 లవంగాలు, 1 యాలకు, అలాగే కొంచెం జీరా, మెంతులు వేసుకున్నాను. మెంతులు మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అలాగే ఒక అర చెక్క వేసుకున్నాను. ఇవన్నీ కాసేపు వేగిన తర్వాత మిల్ మేకర్ వేసేసుకోవాలి. ఇవి ఆయిల్లో ఒక 5 మినిట్స్ అయినా బాగా వేగనివ్వాలండి. చాలా టేస్టీగా వస్తాయి, లేకపోతే పచ్చిగానే ఉంటాయి. ఇవి వేగే వరకు గ్రేవీ కోసం నేను ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఆనియన్స్, బాదాంని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి, బాదాం ఉంది కాబట్టి. ఈలోపు మనకు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికిపోయాయి మిల్ మేకర్. ఇందులోనే మిగిలిన వెజ్జీస్ ఉన్నాయి కదా, ఈ టైంలో మీకు టమాటోలు పైనుండి వేసుకోకపోయినా ప్యూరీగా అయినా సరే వేసుకోవచ్చు. అలాగే 3 పచ్చిమిర్చి చీలికలు, మిగిలిన పుదీనా వేసుకొని ఇవి వేగే వరకు ఇంకాసేపు మగ్గించుకున్నాను. కరివేపాకు కూడా పైనుండి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొక 2 to 3 మినిట్స్ మగ్గించుకోవాలి. ఈలోపు ఇవి మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం ముందుగా గ్రేవీ కోసం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా గ్రేవీ కూడా ఆయిల్లో బాగా వేయించాలండి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. ఈ కర్రీ చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో. చపాతీకైనా రైస్లోకైనా
మీరు ఎలా ట్రై చేస్తారో నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయింది కదండి, ఇందులో గ్రేవీ కోసం సరిపడా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని 5 to 10 మినిట్స్ బాగా ఉడకనివ్వాలండి. మసాలాలు గ్రేవీలన్నీ మిల్ మేకర్కు బాగా పట్టి టేస్ట్గా వస్తుంది కర్రీ. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత గ్రేవీ చిక్కబడుతుంది. నేను ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎలా ట్రై చేస్తారో కంపల్సరీ కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.